హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. ఈ వీడియోలో వన్ పీస్ చాప్టర్ 1186ని ఎక్స్ప్లెయిన్ చెప్తాను గైస్. ఈ చాప్టర్లో ఫైనల్గా ఫ్లాష్ బ్యాక్ అనేది అయిపోతుంది. అలా అయిపోయిందో లేదో లూఫీ వర్సెస్ ఈమో ఫైట్ స్టార్ట్ అవ్వడం చూసాం. కానీ దానికంటే ముందు 800 years ముందు జైబాయ్కి అగెనెస్ట్గా వైట్ సెంచరీ గురించి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని రివీల్ చేశారు. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక చాప్టర్ నేమ్ వచ్చి వన్ మోర్ టైం. లాస్ట్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో అక్కడ నుంచి చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ఇక షూరి కింగ్ రూవెన్ని కిల్ చేయడం చూసి బ్రుక్ షాక్ అయిపోయి అలానే చూస్తూ నిలబడుకొని ఉంటాడు. అయితే షూరి కింగ్ రూవెన్ని కిల్ చేసి ఉంటుందని అస్సలు నమ్మలేకపోతాడు. దాంతో బ్రుక్ ఫాస్ట్గా కింగ్ రూవెన్ దగ్గరికి వెళ్ళి మన మ్యాజెస్టీ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది, ఎవరైనా మిలిటరీలో ఉన్న డాక్టర్స్ని పిలుచుకొని రండి అని చెప్పి నాతోనే ఉండు బిగ్ బ్రో, నువ్వు బాగానే ఉన్నావు కదా అని కింగ్ రూవెన్తో గడిపిన మూమెంట్స్ని గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అయిపోయి బిగ్ బ్రో అని గట్టిగా అరిచి మీకు ఎన్నిసార్లు చెప్పాలి, తొందరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురానని చెప్తాడు. కానీ డాక్టర్కి బదులుగా ఈము సామె డైరెక్ట్గా అక్కడికి వస్తుంది. సో దాన్ని బట్టే తెలుస్తుంది ఈముకి ఎస్పేరియా కింగ్డమ్ అంటే ఎంత ఇంపార్టెంటో అని. కానీ ఇక్కడ గ్రేట్ వన్కి ఎస్పేరియా కింగ్డమ్ కన్నా ఇంకో ఇంపార్టెంట్ మిషన్ ఉంది, సూర్యని టేక్ ఓవర్ చేసుకోవడం. ఇక ఈము సూర్యని టేక్ ఓవర్ చేసుకొని బ్రుక్తో పర్మిషన్ లేకుండా సడన్గా లోపలికి వచ్చావు, నీకు ఎంత ధైర్యం, సరే కానీ ఆ పర్సన్ ఎప్పుడో చనిపోయాడని చెప్తాడు. అయితే సూర్యకి హాన్స్ వింగ్స్ ఉండడం చూసి తను సూర్య కాదని బ్రుక్ రియలైజ్ అయ్యి తన స్వాడ్ని ఆ స్మోక్ పర్సన్కి పెట్టి హో ద హెల్ ఆర్ యూ, అలాగే సూర్యని ఏం చేశావు, నాకు తను చిన్నప్పటి నుంచి తెలుసు, తను ఎప్పటికీ అలా చేయదని చెప్తాడు. అయితే హోలీనెస్కి బదులు ఆ క్వశ్చన్కి సూర్యని ఆన్సర్ చేస్తుంది, నేను సెలెస్ట్రాల్ డ్రాగన్ అని, అలాగే నా రియల్ ఫాదర్ తను కాదని నీకు తెలుసా అని అంటుంది. దానికి బ్రుక్ ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేక సూర్య మీద గట్టిగా అరుస్తూ కింగ్ రూవెన్ని ఫస్ట్ అలా పిలవడం స్టాప్ చేయని, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా, నువ్వు ఖచ్చితంగా కింగ్ రూవెన్ కూతురువే, అందులో ఏ డౌటు లేదని చెప్తాడు. దానికి సూర్య అయితే ప్రూఫ్ ఎక్కడని అంటే నీలో వాళ్ళ రక్తం ఉంది కదా అది చాలదని అంటాడు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది సూర్య కాదు, తను గున్కో. ఇక సూర్య బురుకుతో వాళ్ళు నా పేరెంట్స్ కాదని ఈ హోల్ నైట్ చెప్పడం చూస్తుంటే నా లైఫ్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేది, నేను సెలెస్ట్రాల్ డ్రాగన్ అయ్యేదాన్ని, కానీ నా 16 years లైఫ్ని కంప్లీట్గా వేస్ట్ చేసుకున్నా. నేను ఇప్పుడు ఎంత కోపంగా ఉన్నానో నీకు ఐడియా ఉందా? ఇక్కడ వరల్డ్ గవర్నమెంట్ 1000 మంది స్లేవ్స్ని హ్యాండ్ ఓవర్ చేయమన్నారని నువ్వు అనుకుంటున్నావు కదా, కానీ ఇక్కడ వరల్డ్ గవర్నమెంట్ నన్ను కూడా హ్యాండ్ ఓవర్ చేయమని అడిగారు. కానీ తను దానికి రిఫ్యూజ్ చేశాడు. తను ఒక ఫెయిల్యూర్ కింగ్, తను తన ఓన్ పీపుల్స్ని చంపుకున్నాడు. సో దానికి తను మూల్యం చెల్లించేలా చేశాను. ఇక కింగ్ చావుతో ఈ వార్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఈ కంట్రీ వచ్చి ఒక లాలెస్ కింగ్డమ్ అయిపోయింది. దాంతో నాకు ఇప్పుడు ఏం సంబంధం లేదని చెప్తుంది. అయితే ఇక్కడ డోమి రివర్స్ అలాగే ఈమో ఇన్ఫ్లుయెన్స్ ఎలా వర్క్ చేస్తాయో ఇప్పటికే మనకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది. ఇది ఒక పర్సనల్ ఫీలింగ్స్ని థాట్ ప్రాసెస్ని డిస్టర్బ్ చేసి మన లోపల ఉన్న మంచి సైడ్ని సప్రెస్ చేసి మనిషిలో ఉండే డార్క్ సైడ్కి ఎక్కువగా పవర్ని ఇస్తుంది. అది డోరీ అండ్ బ్రాగిలో మనం చాలా క్లియర్గా చూసాం. నార్మల్గా వాళ్ళకున్న ప్రైడ్ ఒక వారియర్ ప్రైడ్, కానీ డోమి రివర్స్ ఎఫెక్ట్స్తో అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది. వాళ్ళకి కామ్రేడ్స్ గురించి కేర్ లేదు, ఫ్రెండ్షిప్ గురించి కేర్ లేదు, ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ కూడా లేదు. మేము స్ట్రాంగెస్ట్ జైన్స్ కాబట్టి ఎల్బాకి కింగ్ అవ్వాలనే థాట్ మాత్రమే వాళ్ళని కంట్రోల్ చేసింది. అదే ఇప్పుడు సూర్య విషయంలో కూడా జరిగి ఉంటుంది. రూవెన్ తన గురించి రివీల్ చేశాక సూర్య షాక్ అయిపోయి కొంచెం యాంగర్ని ఫీల్ అయి ఉండొచ్చు. కానీ ఆ ఎమోషన్స్ని ఈమో యూజ్ చేసుకొని మాకిని యాంప్లిఫై చేసింది. కానీ ఇక్కడ రియాలిటీ ఏంటంటే రూవెన్ తన డాటర్ని ఎంతగా లవ్ చేశాడో మనకి క్లియర్గా తెలుస్తుంది. తన ఓన్ కింగ్డమ్ ఫ్యూచర్ని రిస్క్లో పెట్టి కూడా సూర్యని ప్రొటెక్ట్ చేయాలని ఈ డెసిషన్ని తీసుకున్నాడు. అందుకే ఒక ప్లాన్ ప్రకారం క్యాండల్ ప్రెగ్నెంట్ అయ్యాక చాలా ఫాస్ట్గా మ్యారేజ్ చేసుకొని సూర్యని వాళ్ళ ఓన్ డాటర్లో పెంచుకున్నాడు. ఇక ఆ సీక్రెట్ని బయటపడకుండా చాలా ఇయర్స్ హైడ్ చేశారు. కానీ ఇప్పుడు ట్రూత్ రివీల్ అయింది. అందుకే ఎస్పేరియాలో ఫాగ్ వచ్చింది. దాంతో కింగ్డమ్కి సూర్యని హోలీల్యాండ్కి రిటర్న్ చేయాల్సిన పొజిషన్ వచ్చింది. ఇక సూర్య తన బర్త్ రైట్ని దాచాడన్న కోపం ఇలాంటి పరిస్థితికి తెచ్చిపెట్టింది. ఇక చాప్టర్లోకి వస్తే ఆ స్మోకింగ్ పర్సన్ యొక్క ఐడెంటిటీని ఫైనల్లీ రివీల్ చేశారు. మనమందరం అనుకున్నట్టు తను మార్స్ కాదు, తన పేరు మాన్మయార్ క్రో. అతను ఒక సెలెస్ట్రాల్ డ్రాగన్. తను 16 years ముందే ఎస్పేరియాకి వచ్చాడు. అయితే బ్రుక్ అతను గుర్తుపట్టి నువ్వు క్యాండల్ అటెండెన్స్లో ఒకడివే కదా అని చెప్పి అతన్ని చూసి షాక్ అయిపోతాడు. అయితే ఇక్కడ తన ఐస్ను చూసుకుంటే సేమ్ సూర్య ఐస్లో ఉన్నాయి. కొంపతీసి తనే నా సూర్య ఫాదరు. ఆ ఐస్ను చూసి బ్రుక్ షాక్ అయిపోతాడు. అప్పుడు తను బ్రుక్తో ఒక పిల్లదాని కోసం ఇంత దూరంలో ఉన్న ఎస్పేరియా కింగ్డమ్కి నాకు రావాల్సిన అవసరం లేదు, కానీ ఈ పిల్ల లోపల చాలా పొటెన్షియల్ ఉంది, అది గ్రేట్ వన్కి కావాలి. అయితే నా ఐస్ వచ్చి అసలు అవేకనింగ్ అవ్వలేదని ఆపకుండా కన్నుగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఈమో నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావని అంటే నన్ను క్షమించండి గ్రేట్ వన్ అని చెప్పి ఇక నుంచి వెళ్దాం పదా సూర్య అని అంటాడు. అయితే బ్రుక్ సూర్యని అలా చూసి ఎమోషనల్ అయిపోయి ఇది డ్రింక్ కదా, నీ గురించి నాకు ఒక్కరో కూడా తెలియదు ప్రిన్సెస్ సూర్య అని చెప్తే నువ్వు ధైర్యంగా ఉండడానికి ట్రై చేయడం స్టాప్ చేయి. నువ్వు ఏడవడం చూస్తుంటే చూడడానికి చాలా చండాలంగా ఉంది. ఇక నన్ను స్ట్రాంగ్ పీపుల్స్ ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటున్నా,
దానికి నేను హోలీ ల్యాండ్కి వెళ్ళడానికైనా రెడీ, ఇప్పుడు నాకు నీ అవసరం లేదని చెప్తుంది. ఇక బ్రుక్ సూర్య నుంచి ఆ మాటలు విని సూర్యతో అలాగే కింగ్తో గడిపిన మూమెంట్స్ని గుర్తు చేసుకొని షూరీనే చూస్తూ నువ్వు ఒక డీమన్లా కనిపిస్తున్నావని చెప్తాడు. ఇక షూరి ఒక రవ్వ కూడా హెసిటేట్ అవ్వకుండా బ్రుక్ హెడ్ని స్టాప్ చేస్తుంది. అప్పుడు బ్రుక్ క్రోస్, ఫ్రాగ్స్, స్లేవ్స్ వీళ్ళందరూ చనిపోయిన తర్వాత ఉత్త బోన్స్ మాత్రమే మిగులుతాయి. అలా ప్రతి ఒక్కరి లైఫ్ ఎండ్ అయిపోతుందని సాంగ్ని పడతాడు. ఇక బ్రుక్ చనిపోయాడు అనుకుని అక్కడి నుంచి సూర్య హోలీ ల్యాండ్కి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ పేజ్లో సోల్జర్స్ వాళ్ళ కెప్టెన్ని పిలుస్తూ ఉంటారు. అయితే అక్కడ బ్రుక్ని సమ్ బ్యాండేజెస్తో ఇంకా బ్రతిగా ఉండడానికి చూసుకోవచ్చు. నాకు తెలిసి సూర్య తన ఏమ్ని మిస్ చేసి ఉంటుంది. అది చూసేవాళ్ళు ఇక బ్రుక్ కాన్షియస్లోకి రావడం చూసి కత్తి తన హెడ్లోకి వెళ్ళినా కూడా తను ఇంకా బ్రతిగా ఉన్నాడు. ఇది చాలా అద్భుతంగా ఉంది, ఎవరైనా దాని నుంచి సర్వ్ అవుతారా అని మాట్లాడుకుంటూ ఉంటారు. దానికి డాక్టర్ తన హెడ్లో ఉన్న మేజర్ పార్ట్స్కి అలాగే బ్రెయిన్ సిస్టమ్కి ఏం తగలేదు, కానీ దానివల్ల తన బ్రెయిన్కి కొంచెం డ్యామేజ్ అందని చెప్తాడు. ఇక బ్రుక్ కింగ్ ఎలా ఉన్నాడని వాళ్ళ సోల్జర్స్ని అడిగితే మీరు రికవరీ ఎంతవరకు అయ్యారో మాకు తెలియదు, కానీ తనకి ఇదంతా తెలియకపోవడమే మంచిది, లేదంటే షాకే కోమాలోకి వెళ్ళిపోతాడని ఏం చెప్పకూడదని డిసైడ్ చేసుకుంటారు. కానీ బ్రుక్ కింగ్కి ఏం జరిగిందో నాకు తెలియాలి చెప్పండి అని అంటే కింగ్ రూవెన్ చనిపోవడం వల్ల మనం వారిని ఓడిపోయాం, అలాగే వరల్డ్ గవర్నమెంట్ షిప్లో ప్రిన్సెస్ సూర్యని తీసుకొని వెళ్ళడం కొంతమంది చూశారు, అలాగే చాలామంది సిటిజన్స్ ఈ కంట్రీ నుంచి వెళ్ళిపోయారని చెప్తాడు. అది బ్రుక్ విని కింగ్ రూవెన్ చనిపోవడం అలాగే సూర్య డీమన్ ఫామ్ని గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అయిపోతాడు. దాంతో తన ఇంజురీ మళ్ళీ ఓపెన్ అవుతుంది. అక్కడితో బ్రుక్ యొక్క ఫ్లాష్ బ్యాక్ అయిపోయి ప్రజెంట్లోకి వస్తాం. అక్కడ బ్రుక్ స్టాయర్స్తో అప్పట్లో డెవిల్ ఫ్రూట్స్ ఉండేవని మాకైతే ఏం తెలియదు. అయితే కింగ్ రూవెన్ చనిపోయిన తర్వాత ప్రిన్సెస్ సూర్య చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసింది, కానీ అదొక హాలుజినేషన్ అని డ్రీమ్ అని నాకు నేను సర్ది చెప్పుకున్నా. అయితే తను ఒక డీమన్లా ఉండడం చూసి నాకు చాలా భయం వేసింది. ఒకవేళ అదే కానీ నిజమైతే తనని ఇంకోసారి బిలీవ్ చేయొచ్చా, ఒకవేళ తను విక్టిమ్ అయితే అని తనతో గడిపిన మూమెంట్స్ని గుర్తు చేసుకొని నాకు ప్రిన్సెస్ సూర్యని సేవ్ చేయాలని ఉంది, దానికి మీరు నాకు స్ట్రెంత్ని ఇచ్చి సూర్యని సేవ్ చేయడం కోసం హెల్ప్ చేస్తారా అని అక్కడ ఉన్న షార్ట్స్ అందరిని అడుగుతాడు. దానికి జింపే అది నువ్వేం అడగాల్సిన అవసరం లేదు, వెళ్ళి ఐస్ని బ్రేక్ చేద్దాం పదా అని అంటాడు. ఇక నామ్మి ఆ ఐస్ మీద నా లైట్నింగ్ ఏమైనా వర్క్ అవుతుందని అంటుంది. ఇక ఫ్రాంకీ బ్రుక్ స్టోరీకి చాలా ఎమోషనల్ అయిపోయి నా లేజర్ బింబుతో ఒకే ఒక షాట్తో ఐస్ని బ్రేక్ చేస్తా అని చెప్తాడు. ఇక లాస్ట్ వుడ్సాప్ ఇక్కడ చూస్తుంటే నా ఎక్స్ప్లోజన్ బాంబ్స్ యూజ్లెస్గా ఉన్నాయి, ఇప్పుడు నేనేం చేయాలని అంటాడు. కానీ బ్రుక్ సూర్యని సేవ్ చేయడానికి అక్కడ నుంచి ఫాస్ట్గా సూర్య దగ్గరికి రన్ చేస్తాడు. ఇక కట్ చేస్తే లూఫీ వాళ్ళ స్కూల్ దగ్గర కడుపు నిండేలా ఫుడ్ని తిని వాళ్ళు ఎల్బై ఎనిమిస్, ఇక్కడ వాళ్ళకి ఎనిమిస్ అంటే నాకు కూడా వాళ్ళు ఎనిమిసే. నాలో ఉన్న పవర్ ఇప్పుడు ఓవర్ఫ్లోయింగ్ అవుతుంది, నేను ఇప్పుడున్న పొజిషన్లో ఎవరు కూడా నన్ను ఆపలేరు అంటే లూఫీ మనకి తన స్ట్రాంగెస్ట్ ఫామ్ని చూపించబోతున్నాడా చూద్దాం. అలాగే లోకి ఈముతో మాట్లాడుతూ నువ్వు ఎప్పుడు కూడా కిడ్స్ని టార్గెట్ చేస్తావా, చూస్తుంటే వరల్డ్ గవర్నమెంట్ వాళ్ళు చాలా పెరుగులా ఉన్నారని అంటే మేము కిడ్స్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నామో మీకు ఇంకా అర్థం కాలేదా, జైన్స్ 800 years ముందు ఒక చిల్డ్రన్ని సేవ్ చేయడం కోసం చాలా సఫర్ అయ్యేవాళ్ళు. సో వైల్డ్ సెంచరీలో ఇదే టెక్నిక్ని యూజ్ చేసి జైన్స్ అందరినీ డిఫీట్ చేశారని తెలుస్తుంది. సో జైన్స్ని డిఫీట్ చేయడం కోసం 800 years తర్వాత కూడా సేమ్ టెక్నిక్ని యూజ్ చేయాలని జైన్ చిల్డ్రన్స్ని కిడ్నాప్ చేస్తున్నారు. అసలు ఈము ఇక్కడ తను నిజంగానే కింగ్ ఆఫ్ ది వరల్డా అని ఒక డౌట్ వస్తుంది. అది లోకి విని అసలు ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా అని అంటే 800 years ముందు ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, ఎందుకంటే కొన్ని ఇయర్స్లోనే ఎల్బా నేచర్ చేంజ్ అవ్వదు. మేము చిల్డ్రన్స్ని కిడ్నాప్ చేసి వాళ్ళని హాస్టేజ్గా తీసుకుంటే మీరు మమ్మల్ని ఏం పీకలేరు, అది ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు హిస్టరీలో ఏం జరిగిందో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది, దాన్ని ఎవరు కూడా చేంజ్ చేయలేరు. అయితే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇప్పటికే జైన్స్ అందరూ ఈమూ స్లేవ్స్ అయిపోయి ఉంటారని చెప్తాడు. అది విని లోకి చాలా యాంగ్రీ అయిపోయి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, ఫస్ట్ ఎల్బా నుంచి దొబ్బే అని చెప్పి ఈమూ మీద అటాక్ చేయాలని చూస్తాడు. అయితే అప్పుడే అక్కడికి లూఫీ వచ్చి యూ డ్యామ్ బ్యాస్టర్డ్ అని తన హ్యాండ్కి ఆర్నమెంట్ హాకీ కోటు వేసుకొని ఈమూ ఫేస్ని పంచ్ చేస్తాడు. దాంతో తన నోట్లో నుంచి బ్లడ్ రావడం చూసుకోవచ్చు. కానీ ఈమూ తను ఫాస్ట్గా హీల్ అయ్యి లోకి అండ్ లూఫీతో ఫైట్ చేయడానికి వస్తుంది. దీన్ని నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం. ఈ చాప్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యానిమే రివ్యూస్ తెలుగు.